హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి లాస్ట్ కాన్ఫిగరేషన్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే లాస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో లాస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అంటే కంపెనీ కోడ్ని మనం క్రెడిట్ కంట్రోల్కి అసైన్ చేయాలన్నమాట. ఇంతకు ముందు వీడియోలో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం, OB45 తోటి క్రియేట్ చేసాం. అంటే ఈ OB45 తోటి మనం ఏదైతే క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసామో దాన్ని మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్కి లింక్ చేయాలి. ఓకే, అంటే మనము క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కంపెనీ కోడ్కి లింక్ చేయాలి. సో కంపెనీ కోడ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం ఇంతకు ముందు. BINF అని చెప్పేసి మనం ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాం. దానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం ఇప్పుడు అసైన్ చేయటం అనేది జరుగుతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నేను ఇప్పుడు SAP లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతున్నాను. నా యూజర్ ఐడి ఇచ్చేసాను, యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను టీ కోడ్ ఇస్తున్నాను. టీ కోడ్ ఏమి ఇచ్చానంటే చూడండి, ఇక్కడ మనకి ఏముంది టీ కోడ్, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దీనికి OB38 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. ఈ టీ కోడ్స్ ద్వారానే మనం SAPలో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం కదా, ఆ విషయం మన అందరికీ తెలుసు. సో దీనికి టీ కోడ్ ఏంటంటే OB38, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో OB38లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను కమాండింగ్ బార్లోకి వచ్చాను. OB38. ఓకే, OB38 అనే టీ కోడ్ ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి మనం ఏ కంపెనీ కోడ్ అయితే మనం ఇంతకుముందు క్రియేట్ చేసామో, లేకపోతే మీరు ఏ కంపెనీ కోడ్ అయితే క్రియేట్ చేశారో ఆ కంపెనీ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను క్రియేట్ చేసింది BINF, బింగో ఫుడ్స్ అనేది నేను అలా షార్ట్ కట్లో ఇచ్చాను, BINF అని ఇచ్చాను. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో చూసారు కదా, BINF బింగో ఫుడ్స్ కంపెనీ అనేది వచ్చింది, హైదరాబాద్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఇంతకు ముందు వీడియోలో ఏమి ఇచ్చామో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వాలి. లేకపోతే మీరు కనుక క్రియేట్ చేస్తున్నట్లయితే మీరు ఏ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ఏ నేమ్ అయితే ఇచ్చారో అది ఇవ్వాలి. నేను ఇంతకు ముందు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది BINC అనేది ఇచ్చాను. సో అది ఎక్కడ ఉందో చూద్దాము. సో ఇక్కడ మనకి బైనోకులర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. BINC అనేది ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఎంటర్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూసారా, BINC అనేది ఇచ్చాను అనమాట. సో నేను ఇక్కడ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ వచ్చేసింది. చూసారా, BINC. ఓకే, BINC అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు నేను అంటే ఈ కంపెనీ కోడ్కి BINF అనేది మన కంపెనీ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, COCD అని కదా, ఇది కంపెనీ కోడ్. నా కంపెనీ పేరేంటి, బింగో ఫుడ్స్ కంపెనీ, హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకే, దీనికి నేను ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇంతకు ముందు మనం క్రియేట్ చేసాం. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేసాం. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇక్కడ మనం ఇస్తున్నాం అనమాట. ఆల్రెడీ క్రియేట్ చేసింది. మనం ఎక్కడ క్రియేట్ చేసాము చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45లో క్రియేట్ చేసాం అనమాట. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇది 8th కాన్ఫిగరేషన్. OB45లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి మనం ఇంతకుముందు ఆ టీ కోడ్ తోటి, OB45 టీ కోడ్ తోటి BINC అనేది మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం. కాబట్టి ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చాం. మనం ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేసినా కూడా వస్తుంది. ఇంతకుముందు మనం వ్యూ ఫైండర్ ద్వారా చూసాం కదా, సెర్చ్లోకి వెళ్ళి. సో ఇక్కడ చూడండి, BINC. ఓకే, ఇట్లానే ఇవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా ఇవ్వచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు. సో ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో మనము ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ రిక్వెస్ట్ ఆర్
F8 అని చూసారా, F8 మీద అయినా సరే మనకి వస్తుంది అనమాట. సో నేను కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న రిక్వెస్ట్ మీద సేవ్ చేస్తున్నాను. చూసారా, డేటా వాస్ సేవ్డ్ అంటే కింద డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. అంటే మనకేంటంటే ఇక్కడ డేటా వాస్ సేవ్డ్ అని వచ్చిందంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ అది సక్సెస్ఫుల్ గా సేవ్ అయిందనమాట. సో ఈ వీడియో తోటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఏవైతే కాన్ఫిగరేషన్స్ అనుకుంటున్నామో ఈ 9 కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ 9 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నేను SAP FICO సంబంధించిన అన్ని వీడియోస్ కూడా చేస్తాను. మీకు చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. బట్ బయట కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువ టైం తీసుకుంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ నేనైతే మాత్రం మీకు సింపుల్ వేలో చెప్తున్నాను. ఇక్కడ చూసిన 9 కాన్ఫిగరేషన్స్ అనేవి మీరు నేర్చుకోవడానికి 1 or 2 days పట్టినా సరే, మామూలుగా అయితే మనకి ఈ కాన్ఫిగరేషన్ రియల్ టైంలో కన్సల్టెంట్స్ మాత్రం మాక్సిమం 5 to 10 minutes లో చేసేస్తారు అనమాట. ఈ టోటల్ 9 కాన్ఫిగరేషన్స్. బట్ నేర్చుకున్నట్లయితే కనుక మీకు మినిమం 1 week పడుతుంది మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ లో. ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో తోటి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి టోటల్ 9 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతతో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో వేరే కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలి అనేది మీకు నేను క్రియేట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.